సాధారణంగా పార్టీల కార్యకర్తలు ఇటు పార్టీనా అటు పార్టీనా అన్నటువంటి ధోరణిలో ఉంటారు. తర్వాత కాలంలో మీడియా ఇటు మీడియానా అటు మీడియానా అన్నటువంటి ధోరణికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇటు ఐఏఎస్లు అటు ఐఏఎస్లు, చంద్రబాబు ఐఏఎస్లు జగన్ ఐఏఎస్లు ఐపీఎస్ల కింద డివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఇక మిగిలింది ఏంటయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు కూడా అదే. ఇప్పుడు వైసీపీ హయాంలో కీలక శాఖలలోకి వచ్చిన వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయడానికి వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఉంటాయి. ఆ పోస్టులు కావాలనుకునేటువంటి వాళ్ళు వైసీపీ మనుషులు అన్న ముద్రతో తెలుగుదేశం వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు, జనసేన వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. ఆ ఎంఆర్ఓ వైసీపీ వాడు, ఈ ఎంఆర్ఓ వైసీపీ టైంలోనే పోస్టులు వచ్చినాయి. ఇట్లాగే అందులో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళందరినీ మార్పించే ప్రక్రియ స్థానిక నాయకులు బిగిన్ చేస్తున్నారు. ఇది వాస్తవంగా వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండదు. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు పని చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ ముద్రల ద్వారా ఉద్యోగులు కూడా వర్టికల్గా జగన్ ఉద్యోగులు బాబు ఉద్యోగులు అనే స్థితికి చీల్చే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోంది.